అండ్ అదిగోండి మా వాడు చూడండి ఎలా వెళ్తున్నాడో. వాటర్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మీరు నేచర్ని ఇక్కడే చూడగలరు ఇలాగా. చాలా బాగుంది కదండి స్విమ్మింగ్ పూల్ టైప్లోనే. అండ్ ఇక్కడే మనం ఈత కొడతాం ఇప్పుడు. పదండి. అది చూడండి కింద ఉన్నాడు ఎలా కనిపిస్తున్నాడు. అదిగోండి చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి వచ్చేసాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సతీష్ కుమార్. మీరు చూస్తున్నారు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే అడవిలోకి వచ్చామండి. అడవిలో ఉండే వాగుల్ని. అండ్ ఎండాకాలం కదండి, చాలా ఎండలు అయితే ఉన్నాయి. స్నానం చేయడానికి అయితే వచ్చా. మేము స్నానం చేసే ప్రదేశాలు చాలా బాగుంటాయి. అండ్ మీరు ఇప్పుడు వరకే గమనిస్తున్నారంటే చుట్టుపక్కల చూడండి ఒకసారి ఎలా అద్భుతంగా కనిపిస్తున్నాయో చూపిస్తాను. ఇదిగోండి చాలా బాగుంటాయి. ఎండాకాలంలో వాటర్ కూడా అంతే ప్యూర్గా కనిపిస్తాయి. చూడండి ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో అయితే ఈ వాగులు అయితే కనిపిస్తుంటాయి మాకు. అండ్ చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. ఈ వాతావరణం ఇలా ఉంటుంది. నేచర్ని కాస్త ఉంటుందని మేమైతే అడవిలోకి వచ్చాము. చూడండి చాలా బాగున్నది వాటర్ మాత్రం. మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత మేము స్నానం చేసే ప్రదేశం అయితే మీకు చూపిస్తాము. చూపించిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. అండ్ పదండి ముందుకెళ్తాం. ముందుకెళ్ళిన తర్వాత మేము స్నానం చేసే ప్రదేశం అయితే చూపిస్తాం. చాలా గుమ్ములు అయితే ఉంటాయి, అవి దాటుకుంటూ వెళ్ళాలి. అండ్ పదండి వెళ్దాం ముందుకి. నాకు చూస్తానండి నేత చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి వాటర్ చాలా బాగా కనిపిస్తున్నాయి కండి. చాలా ప్యూర్గా అయితే కనిపిస్తాయి. అండ్ దానికి తోడు ఇక్కడ సూర్యుడు అయితే కిరణాలు అయితే పడుతున్నాయి కండి. చాలా బాగా కనిపిస్తుంది. చాలా అందంగా అంటే అందంగా ఉన్నాయి. అండ్ చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. అండ్ మేము ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత వాగు అయితే ఉన్నది, అక్కడైతే స్నానం అయితే చేయబోతున్నాం. అండ్ అంతే పెద్ద పెద్ద రాళ్ళు కూడా కనిపిస్తాయి ఇక్కడ. అదిగోండి అక్కడ ఒక రాయి ఉన్నది కదండి, చాలా పెద్ద రాయి అది. మనమైతే వెళ్దాం పదండి. రాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నది రాయి. చాలా బాగుంటాయి. మా అడవుల్లో ఉండే రాళ్ళు కానీ వాగులు కానీ చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ మీకు రావాలంటే మీరు నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9347832510 అయితే తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వండి. గ్యారెంటీగా మీకు అయితే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాను. ఎండాకాలంలో స్నానాలు చేయడానికి అయితే బాగుంటుంది. చూడండి చాలా పెద్ద రాయి అయితే ఉంది నా వెనకాల. అంటే ఒక అన్నం అయితే ఉంది, చూద్దాం. కనిపిస్తాయేమో చూద్దాం. లోనకి వెళ్ళడానికి అయితే ఏమి లేదు, కానీ రాయి అయితే పెద్దది, చాలా పెద్దది అయితే ఉన్నది. అక్కడ నుంచి వరకు అయితే ఉన్నది. మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి స్నానం చేద్దాం. చాలా వరకు చెంతలు అయితే పట్టేస్తున్నాం ఫుల్గా. పదండి వెళ్దాం. చూడండి ఇక్కడ కూడా ఒక గుమ్మ అయితే ఉన్నది. స్విమ్మింగ్ పూల్ టైప్లో అయితే వాటర్ అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగా కనిపిస్తున్నాయి వాటర్ అయితే. అండ్ ఇక్కడ కూడా స్నానం చేస్తాం. దీని కిందన కూడా ఇలానే ఉంటుంది ప్లేస్. చాలా బాగుంటుంది మొత్తం అంతా. సమ్మర్ టైం అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి చూడడానికి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనమైతే అక్కడ నుంచి అయితే వచ్చాం, పైనుంచి. అండ్ అదిగోండి చూడండి ఎలా కనిపిస్తుందో. సమ్మర్లో స్నానం చేయాలంటే ఇలాంటి ప్రదేశాలకి అయితే మేము వస్తుంటాం. చాలా అందంగా కనిపిస్తాయి. అంతేతోడు ప్యూర్ వాటర్ కదా. చూడండి ఎలా ఉన్నదో వాతావరణం. అండ్ ఇప్పుడైతే మేమైతే స్నానంకి అయితే రెడీ అయిపోయా. అండ్ ఆ పైనుంచి అయితే అక్కడ దూకుతాం. చూపించి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇక్కడికి దూకి స్నానాలు అయితే చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ పదండి.
అంతే బాగుంటుంది స్నానానికి. అండ్ నేను ఇక్కడికి వచ్చి స్నానాలు అయితే చేసుకుంటా. అండ్ ఇక్కడికి వచ్చి మేమైతే స్నానం అయితే చేస్తాము. చాలా బాగుంటుంది స్నానం చేయడానికి అయితే. మొత్తం అంతా చూస్తున్నారు కదండి, నేచర్ బాగుంటుంది. వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి. ఈ ఎండాకాలంలో పర్ఫెక్ట్ అయిన ప్లేస్లో అయితే ఇయ్యే. మనమైతే ఎందుకు చూస్తాం మళ్ళీ. చూడండి మా యూట్యూబ్ టీమ్ మెంబర్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ ఇలా ములుగుతుంటాము ఇలా అడవులంటే వచ్చి చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అండ్ అంతేకాకుండా ఈ పైకి అయితే ట్రైన్ రోడ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ చాలా అందంగా అయితే ఉన్నది మొత్తం అంతా. అండ్ ఇక్కడికి వచ్చి అయితే మేమైతే ఇలా స్నానాలు అయితే చేస్తుంటా. అండ్ ఇదిగోండి ఇక్కడైతే మనం అయితే కాసేపు మునిగాం కదండి, ఇంకా కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకో ప్లేస్ అయితే బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. చూపించిన తర్వాత కామెంట్ అయితే చేయాలి ఎలా ఉందో. అండ్ మనమైతే కిందకి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇక్కడ ఉండే ప్రదేశాలన్నీ చాలా బాగుంటాయి. చూడండి ఎలా కనిపిస్తుందో వాటర్. చూడండి అదిగోండి ఎలా వస్తాయి వాటర్. అండ్ ఇంకా కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది. చిన్నగా అయితే ఉన్నాయి కదండి కాలువలండి. ఇంకా ఉంటాయి అలా ముందుకుంటూ వెళ్ళిపోండి. అండ్ ఇదిగోండి ఇక్కడైతే మనం అయితే స్నానాలు చేయబోతున్నా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా గుమ్ములు అయితే ఉంటాయి. అండ్ ప్లేస్ అయితే చూడండి అదిరిపోయింది కదండి. అండ్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. ఆ ముందు కూడా అయితే గుమ్మ అయితే ఉన్నది. అండ్ ఈ రాళ్ళు అయితే చూడండి కలర్ఫుల్ రాళ్ళగా అయితే కనిపిస్తున్నాయి. మనమైతే వెళ్దాం, అక్కడికి వెళ్ళి స్నానం అయితే చేద్దాం పదండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం సేపు స్నానం అయితే చేయబోతున్నాం. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది. అండ్ ఇదిగోండి వాటర్ చూడండి ఎంత ప్యూర్ కనిపిస్తున్నాయో. చూడండి కిందది కూడా కనిపించేస్తుంది. చాలా బాగుంటుంది కదండి. ఇదిగోండి అదిగోండి అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఉన్నది. మా వాడు దిగడు కదండి. మొత్తం అంతా ఇలానే ఉంటుంది ఇక్కడ. అండ్ చాలా బాగుంటుంది స్నానాలు చేయడానికి అయితే ఈ సమ్మర్లోనే. అండ్ అందుకని మేమైతే ఇక్కడికి వచ్చా. అండ్ కాసేపు స్నానం చేసిన తర్వాత అయితే వీడియో అయితే ఫినిష్ చేసుకుందాం పదండి. అండ్ అదిగోండి మా వాడు చూడండి ఎలా వెళ్తున్నాడో. వాటర్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మీరు నేచర్ని ఇక్కడే చూడగలరు ఇలాగా. చాలా బాగుంది కదండి స్విమ్మింగ్ పూల్ టైప్లోనే. అండ్ ఇక్కడే మనం ఈత కొడతాం ఇప్పుడు పదండి. అది చూడండి కింద ఉన్నాడు ఎలా కనిపిస్తున్నాడు. అదిగోండి చాలా బాగుంటుంది. అండ్ ఇడిగొండ వచ్చేసాడు. అండ్ పైకి అయితే వెళ్తాడు చూడండి. చాలా కింద నుంచి అయితే వెళ్తున్నాడు. అదిగోండి కింద ఉన్న మోడు అయితే కనిపిస్తున్నాడు. అండ్ అక్కడికైతే వెళ్తాడు. అక్కడికి వెళ్ళరా. చూడండి ఎంత బాగున్నది ఇక్కడ రౌండ్ సర్కిల్గా. అండ్ నేను కూడా ఈత కొట్టాలి కాబట్టి నేను కూడా వెళ్తాను పట్ల. ఇక్కడ నుంచి మనం ఈత కొట్టు వెళ్ళబోతున్నా. అండ్
చూడండి నేను ఎలా కనిపిస్తాను. చాలా బాగా కనిపిస్తుంది కదండి. నేను మరోసారి ఈత కొట్టిన తర్వాత వీడియో అనేది ఫినిష్ చేసుకున్నా. ఎందుకంటే నేను అడవిలోనే ఎక్కువసేపు మునగకూడదు, జలుబు అనేది తొందరగా వస్తుంది. నాకు అలవాటు ఉండాలి మునగాలో చాలా బాగుంటుంది ఇలాంటి ప్రదేశాలు ఈత కొట్టాలంటే. నేను ఫుల్గా నేచర్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నా. నేను మీకు కూడా నాలుగు ఎంజాయ్ చేయాలని మీరు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ చెప్పాను కదండి. అండ్ ఇలా వచ్చైతే మేము అడవిలో టచ్ అయితే వాగులో స్నానం చేసుకుంటా. ఇక్కడితోనైతే వీడియో అయితే పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే మన అరకు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. జై హింద్. మళ్ళీ ఇలాంటి వీడియోతో మేము ముందుకు వస్తాం.